మార్చి 28న రాబిన్ హుడ్తో రాబోతున్నారు నితిన్. సో ఎలా ఉండబోతుంది ఏంటి? చాలా కాలం అయిపోయింది, గ్యాప్ ఇచ్చారు, 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారు. కొంచెం 6 మంత్స్ మిమ్మల్ని చూడాలనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. సో మీరు చేసే కామెడీ కానీ అన్నీ బాగుంటాయి. సో రాబిన్ హుడ్తో కొత్త కథతో రాబోతున్నారు. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉండబోతుంది? ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నారు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మార్చ్ 28 సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. అండ్ స్టోరీ పరంగా ఇట్ హాస్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు, సాంగ్స్, ఫైట్స్ అండ్ మంచి ట్విస్ట్ ఉంటాయి. సో డెఫినెట్లీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చండి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ ఆన్ మార్చ్ 28. ఇట్ విల్ బి హ్యూజ్ హిట్. సో వెంకీ కుడుముల గారితో ఆల్రెడీ భీష్మ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా ఇంచుమించు ఆ హిట్తోనే రిపీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఇందులో రాబరీకి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి. సో ఇందులో ఎలిమెంట్స్ కొత్తగా ఏం చూపించబోతున్నారు? లైక్ కామెడీ కానీ లేదంటే థ్రిల్లింగ్ కానీ ఏదైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా? కొత్తగా అంటే ఇందులో ఉండేది హీరో క్యారెక్టర్ అండి. హీరో క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. ఈజ్ అ వెరీ బిగ్ మనిపులేటర్. అండ్ సినిమాలో ఫ్రెష్ ఉండేది స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటాయి. బేసిక్గా హీరో క్యారెక్టర్ విల్ సర్ప్రైజ్ యూ. సో భీష్మాకి దీనికి అదే తేడా అండి. అండ్ భీష్మా కంటే కూడా ఈ సినిమా డబుల్ హిట్ అవుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? సాంగ్స్ ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యాయండి. లాస్ట్కి వచ్చిన పాట అదిదా సర్ప్రైజ్ సాంగ్ పెద్ద హిట్ అయింది. సో సాంగ్స్తో పాటు తను ఇచ్చే బీజిఎం ఆడవచ్చు కూడా చాలా చాలా బాగున్నాయండి. శ్రీలీల కెమిస్ట్రీ అంటే సాంగ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆవిడ డ్యాన్స్లో కిర్రాకు ఊగిపోతారు. మీరు ఆవిడకి మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడం, ఆవిడతో చేయడం ఈ సినిమాలో ఒక సాంగ్లో ఒక స్మాల్ ఉంటుందండి, ఉంటుంది పోర్షన్. ఆ పోర్షన్లో చాలా బాగుంటుంది. అది అమ్మాయి డ్యాన్స్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ థియేటర్లో ఫ్యాన్స్ అందరికీ ఇట్ ఎక్సైట్ ద ఫ్యాన్స్ అండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? నెక్స్ట్ సినిమా వచ్చిన తమ్ముడు గురించి చెప్పండి. నెక్స్ట్ సినిమా వస్తుంది తమ్ముడు. ఆ సినిమా ఇట్ విల్ రిలీజ్ ఇన్ మే అండి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడతానండి. ఓకే. సో డైరెక్టర్ వెంకీ కుడుముల గారు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాబిన్ హుడ్తో రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి? నితిన్ గారితో ఏమేమి సర్ప్రైజులు ప్లాన్ చేశారు మా కోసం? డెఫినెట్గా బాగుంటుందండి. నేనైతే వెరీ కాన్ఫిడెంట్ ఉన్నా, అండ్ టీం కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇంకా ఆయనతో ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనేది మీరు థియేటర్లో చూడాలి. డెఫినెట్గా మీకు సినిమా అయితే నచ్చుతుందండి. ఓకే. సో ఇంతమంది తారాగణం పెట్టారు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. డేవిడ్ వార్నర్ ఉన్నారు. సో ఒక క్రికెటర్ని తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన పుష్ప 2 ఆల్రెడీ రీల్స్ చేసి ఉన్నారు. సో అలాంటి అన్న తీసుకొని చేయాలనిపించింది? లేదండి, దీనికి నాకు ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుందని అనిపించింది. సో ఆ క్యారెక్టర్ నీడ్ ఉండబట్టి ఆ క్యారెక్టర్ తగ్గట్టు డేవిడ్ వార్నర్ గారు తీసుకోవడం అయింది. సో రాబిన్ హుడ్తో అయితే హిట్ కొడతాం, తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అని కూడా సినిమా యూనిట్ హీరో నితిన్ అలాగే డైరెక్టర్ వెంకీ కుడుముల గారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ మెగా 9 టీవీ నుండి.